దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 4 వచనాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ లేఖనాలు మాకు తేటగా వినిపించండి, మాకు సత్యాన్ని తెలియచేయండి. మేము కూడా వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనము దానియేలును సింహాల గుహలో వేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయంలో మనకి 28 వచనాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో మనకి 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలని మనం ఎలా విడగొట్టవచ్చు అంటే, మొదటి 4 వచనాలు అతి శ్రేష్టమైన బుద్ధి గల దానియేలు. మొదటి 4 వచనాలు అతి శ్రేష్టమైన బుద్ధి గల దానియేలు. 5 నుండి 9 వచనాలు దానియేలుపై అధిపతుల కుట్ర. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు దానియేలుపై అధిపతుల కుట్ర. 10 నుంచి 13 వచనాలు దానియేలు శాసనములు ఉన్నా ప్రార్థించుట, అంటే శాసనాన్ని ధిక్కరించి ప్రార్థించుట. దానియేలు ప్రార్థన, అది 10 నుంచి 13 వరకు. ఇక 14 నుంచి 19 వరకు దానియేలును సింహాల గుహలో వేయుట. దానియేలును సింహాల గుహలో వేయుట 14 నుంచి 19వ వచనం వరకు. ఇక 20వ వచనం నుంచి 23వ వచనం వరకు సింహాల గుహలో నుండి దానియేలు కాపాడబడుట. సింహాల గుహలో దానియేలు కాపాడబడుట, అది 20 నుంచి 23 వచనాలు. ఇక 24వ వచనము దానియేలు శత్రువులు సింహాల గుహలో వేయబడుట. 24వ వచనం దానియేలు శత్రువులు సింహాల గుహలో వేయబడుట. ఇక 25 నుంచి 28 వచనాలు దానియేలు దేవుడే గొప్ప దేవుడని ప్రకటించబడుట. దానియేలు దేవుడే గొప్ప దేవుడని ప్రకటించబడుట. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఈ చాప్టర్ని, అంటే ఈ 6వ అధ్యాయాన్ని మనం ఇలా జ్ఞాపకం చేసుకోవచ్చు. 1 నుంచి 3 వచనాలు అతి శ్రేష్టమైన బుద్ధి గల దానియేలు. 5 నుంచి 9 వచనాలు దానియేలుపై అధిపతుల కుట్ర. 10 నుంచి 13 వచనాలు దానియేలు శాసనాలను ధిక్కరించి ప్రార్థించుట. 14 నుంచి 19 వచనాలు సింహాల గుహలో వేయబడుట. 20 నుంచి 23 వచనాలు సింహాల గుహలో తప్పించబడుట. 24వ వచనం శత్రువులు సింహాల గుహలో వేయబడుట. 25 నుంచి 28 వచనాలు దానియేలు దేవుడే గొప్ప దేవుడని
ప్రకటించబడుట. ఇది ఈ 6వ అధ్యాయంలో. సరే, ఇది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఈ 6వ అధ్యాయంలో దానియేలుకు 10 లక్షణాలు ఉన్నాయి. ఈ 6వ అధ్యాయంలో దానియేలుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 10 లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు చెప్తాను అంతే, వాటి గురించి వివరించను, అది మీకు తెలిసిపోద్ది. నేను కూడా అంత వివరించాల్సిన అవసరం కూడా లేదు. నెంబర్ 1, మొదటి వచనం 2వ వచనంలో దానియేలు ముఖ్యుడు. దానియేలు ఎవరు? 6వ అధ్యాయం 2వ వచనం. కావాలంటే మీరు కంటిన్యూగా రాసేసుకోవచ్చు. 6వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు ముఖ్యుడు. ఎంతమందిలో ముఖ్యుడు? 120 మందిలో 3 ముఖ్యులు. ఆ 3 ముఖ్యుల్లో దానియేలు ముఖ్యుడు. 3వ వచనం దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 3వ వచనం దానియేలు ఎవరు? 1 ముఖ్యుడు, 2 అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, 4 నమ్మకస్తుడు. 4వ వచనంలో ఏముంది? 4వ వచనంలో నమ్మకస్తుడు. అదే 4వ వచనంలో లోపము లేనివాడు. అదే 4వ వచనంలో ఏమన్నది అక్కడ? లోపమైనను కనుగొనలేకపోయి. అంటే లోపము లేనివాడు ముఖ్యుడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు, లోపము లేనివాడు. 10వ వచనములో ప్రార్థనాపరుడు. 10వ వచనములో చెప్పండి ఎవరు? ప్రార్థనాపరుడు. 16వ వచనములో అనుదినము దేవునిని సేవించేవాడు. 16వ వచనములో చూడండి, 16వ వచనములో ఏమన్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. అంటే అనుదినము దేవునిని సేవించేవాడు, ప్రార్థించేవాడు, దేవునిని సేవించేవాడు. 20వ వచనం జీవము గల దేవుని సేవకుడు. 20వ వచనం ఉందా? ఏమనుంది? జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు అన్నాడా లేదా? 20వ వచనంలో దొరకలేదా? ఎవరు దానియేలు? ఎవరు? జీవము గల దేవుని సేవకుడు. రైట్. ప్రార్థించాడు, సేవించాడు, సేవ చేశాడు. ఎవరి సేవకు చేస్తున్నాడు ఇప్పుడు? జీవము గల దేవుని సేవకుడు. 22వ వచనంలో నిర్దోషి. 22వ వచనంలో ఎవరు? నిర్దోషి. నేను నిర్దోషిగా కనబడి తిని. ఏమంటే ఎవరు? దానియేలు ఎవరు? నిర్దోషి. 23వ వచనంలో భక్తి గలవాడు. 23వ వచనంలో చెప్పండి, భక్తి గలవాడు. 28వ వచనంలో వర్ధిల్లినవాడు. 28వ వచనంలో వర్ధిల్లినవాడు. చెప్పండి ఇప్పుడు దానియేలు ఎందుకు వర్ధిల్లాడు? ఈ ఈ ఈ వచన ఈ అధ్యాయాన్ని దాటిపోవద్దు. ఇంకా చాలా ముందుగా అధ్యాయాలు చాలా ఉన్నాయి. జస్ట్ చెప్పండి, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? అంటే ఆ ముఖ్యుడు అంటే పక్కన పెట్టండి, ముఖ్యులుగా అందరం ముఖ్యులు కాకపోవచ్చు, అక్కడి నుంచి పట్టుకోండి. బుద్ధి బాగుండాల. వంకర బుద్ధి గలవాళ్ళు చెప్పండి, వంకర బుద్ధి గలవాళ్ళు ఏం చేయలేరు? వర్ధిల్లలేరు. దానియేలుకు బుద్ధి ఉంది కాబట్టి దానియేలు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. దానియేలు నమ్మకస్తుడు కాబట్టి దానియేలు వర్ధిల్లాడు. దానియేలు లోపము లేనివాడు కాబట్టి దానియేలు వర్ధిల్లాడు. దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి దానియేలు వర్ధిల్లాడు. దానియేలు అనుదినము దేవుని సేవిస్తున్నాడు గనక వర్ధిల్లాడు. దానియేలు జీవము గల దేవుని సేవకుడు గనక వర్ధిల్లాడు. దానియేలు నిర్దోషి గనక వర్ధిల్లాడు. దానియేలు భక్తి గలవాడు గనక వర్ధిల్లాడు. కాబట్టి దానియేలు మనం అందరం ఏమనుకుంటామంటే షార్ట్ కట్లో ఆశీర్వదించి పడిపోవాలనుకుంటాం. ఎక్కడ షార్ట్ కట్ల ఆశీర్వాదాలు ఉండవండి. మీరు ఎవరైనా సరే షార్ట్ కట్ల ఆశీర్వాదం దొరుకుద్ది. 7 వారాలు, 12 వారాలు, 32 వారాలు అంటే కనుక మీరు బురిడి కొట్టినట్టే, మీరు బోర్లా పడినట్టే. షార్ట్ కట్లో ఏమో ఆశీర్వాదాలు రావు. ఫస్ట్ మన బుద్ధి దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. కొంతమంది
ఇంట్లో చాలా బుద్ధిమంతులు, ఈదిలోనూ బస్సులోనూ తెలుస్తుంది. ఒకసారి మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు సిద్ధాంతంలో బస్సు ఆపలేదని ఒకడు నిచ్చినెక్కాడు వెనక. అంటే అంత ఓవర్లోడ్ ఉండేది, నిచ్చినెక్కాడు. నిచ్చినెక్కితే డ్రైవర్ ఎక్కడ చూసుకున్నాడు? పెనుగుండా 2 తూరల వంతునట చూసారా, అక్కడ చూశాడు. వెంటనే కొంచెం ముందుకు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాడు. ఏయ్ దిగండి మీరు అందరూ, సిద్ధాంతం వాళ్ళందరూ దిగండి అన్నాడు. సిద్ధాంతం వాళ్ళందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ ఎక్కిన వాడి తండ్రిని పిలిచారు. మేము ఇంచుమించుగా ఇంకా అయాల కాలేజీ లేదు, 12-1 గంట అయిపోయింది. తండ్రి వచ్చి అంటాడు, మా ఊడండి అంటున్నాడు. ఏమంటాడు? మా ఊడండి, మా ఊడే చేశాడండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో ఎటువంటి వాడు? చెప్పండి, నిజంగా చెప్పండి, ఇంట్లో ఎటువంటి వాడు? బుద్ధిమంతుడు. రోడ్డు ఎక్కాక తెలుస్తుంది మన బతుకేంటో. దానియేలు యెరూషలేములో ఉన్నప్పుడే బుద్ధిమంతుడు కాదు, బబులోనులో ఉన్న బుద్ధిమంతుడే. అది గమనించాలి. ఈ రోజున చాలామంది అమ్మా నాన్నలు మోసం చేసేవాడు దగ్గర యవనస్తులు. వీళ్ళని బట్టి నాకు ఒక్కొక్కసారి మాన హృదయంలో వేదన వచ్చేస్తుంది. అమ్మా నాన్నల దగ్గర ఎంత నక్క వినయం ప్రదర్శిస్తున్నారంటే, అయ్యి బాబోయ్ వీళ్ళని మించిన వాళ్ళు లేరు, నా కూతురు మించింది లేదు, నా కొడుకుని మించిన వాళ్ళు లేడు అనుకుంటున్నాడు పాపం అమ్మ బాబులు. రోడ్డు ఎక్కాక తెలుస్తుంది. పాపం వాళ్ళ అమ్మకే నాన్నకి తెలీదా గొడవ? అందరికీ తెలుసు. అందరికీ తెలిస్తే ఇప్పుడు వీళ్ళేమనుకున్నారంటే, మా అమ్మకి నాన్నకి తెలియదు కదా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు వర్ధిల్లాలంటే పరలోకమందు ప్రభువు చూస్తున్నాడు. నీ బుద్ధిని చూస్తున్నాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, ఏమంటే నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, నీ బ్రతుకంతా చూస్తున్నాడు. కాబట్టి నిన్ను వర్ధిల్ల చేయాలో, నిన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇక ఇవన్నీ నేను చెప్పాలంటే ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు? జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి, చెప్పండి, ఏం సంపాదించుకోను? ఏం సంపాదించుకోవాలంటే మనం, అమ్మా అయ్యా, నీ సంపాదన అంతా ఒక ఎత్తు, నీ బుద్ధి ఒకటి ఒక ఎత్తు అని చెప్పాడు. 8వ వచనం, దాని నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. కాబట్టి బుద్ధి ప్రధానమైంది. ఏది ప్రధానమైంది? కాబట్టి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి ఎక్కడ దొరుకుద్ది మనకి? సర్వీస్ కొట్టుకాడ దొరుకుద్దా? సర్వీస్ కొట్టేది ఇట్లేదు అన్నాడు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఆ పేరు వచ్చేస్తుందంటే ఏం బాధపడకండి. బుద్ధి ఎక్కడ దొరుకుద్ది? కొలసీ పత్రిక 2వ అధ్యాయం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ప్రభువా, నేను బుద్ధి లేనివాడిని నాయన, బుద్ధి దయచేయి. జ్ఞానం లేనివాడిని నాయన, జ్ఞానం దయచేయి. సంపద లేదు నా దగ్గర, సంపద దయచేయి. ఏమనండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ప్రభువులో ఉన్నాయి. నేనంటాను, బుద్ధి లేకపోవడం అనేది కామన్. నేనేమైనా బుద్ధి కలవాడిని అనుకుంటారు? నేను బుద్ధి లేనివాడినే. కానీ ప్రభువుని నమ్మడం ద్వారా దేవుడు నాకేమిచ్చాడు? బుద్ధినిచ్చాడు కదా. చిన్న కుమారుడు బుద్ధి లేనివాడు ఏం తెచ్చుకున్నాడు? అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానం కూడా వచ్చింది. ఆలోచించాడు, ఏంటి నా తండ్రి అంటే అనేక మందికి కూలి వంటరకు భోజనం ఉంది, నాకైతే ఇక్కడ భోజనం లేదు కదా. బుద్ధి ద్వారా జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ద్వారా సర్వ సంపదలు వచ్చాయా లేదా? బుద్ధి ద్వారా జ్ఞానం వచ్చింది, జ్ఞానం ద్వారా సర్వ సంపదలు వచ్చాయి. నేను అంటాను, బుద్ధి బాగోకపోతే సంపదలు ఉండవండి. బుద్ధి బాగోకపోతే సంపదలు ఉండవండి. నేను అంటాను, యోసేపు మెడలో బంగారపు గొలుసు వేయించింది.
యోసేపు బుద్ధి యోసేపు మెడలో ఏమించింది? జప్పనప్పనేహు అని పేరు పెట్టి మెడలో బంగారపు గొలుసు వేసి, నా తర్వాత రాజ్యానికి నువ్వే. బుద్ధి. కాబట్టి దానియేలు ఎటువంటి వాడు? కాబట్టి ఇప్పుడు మనం బుద్ధి కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 28:29. ఆ మాట పట్టుకోండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. అమ్మ వినండి, మనం ఎవ్వరం బుద్ధి గలవాడు ఏం కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇస్తాడు బుద్ధి. కాబట్టి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. దావీదు గురించి మాట రాయబడింది, దావీదు సుబుద్ధి గలవాడు అని రాయబడింది. దావీదు ఏ బుద్ధి గలవాడు? సమూయేలు మొదటి గ్రంథం 18:5. తీయాల్సిన అవసరం లేదు, సమయం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 18:5 అన్నాడు, దానియేలు సుబుద్ధి గలవాడు. అంత మాత్రమే కాదు, దానియేలు ఉపకార బుద్ధి గలవాడు. దానియేలుకి ఏ బుద్ధి ఉంది నేను చెప్పనా? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దావీదు సుబుద్ధి గలవాడు. దావీదుకి ఇంకో బుద్ధి ఉందంట, చదువుతారా? ఇది మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. దానియేలు గారికి ఏ బుద్ధి ఉంది? దావీదు గారికి ఎవరికి ఉపకారం చేస్తాడంట? అపకారం చేసిన వాడికి కూడా. ఎవరు? దావీదు. మందే మందంతా చెప్పండి. ఉపకారం చేసినోడు కూడా ఉపకారం చేయం మనం, అది మన బుద్ధి. అది దావీదు బుద్ధి ఏమో అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం, మన బుద్ధి ఏమో ఉపకారం చేసినోడికి కూడా ఉప్పు కూడా పెట్టం మనం, ఉప్పు కన్నెట్టం. ఉపకారం చేసినోడికి ఉపకారం చేసినోడిని మర్చిపోవడమే కదా. పానదాయకుడు ఏం చేశాడు? మర్చిపోయాడుగా. ఉపకారం చేసిన వాడిని పానదాయకుడు మర్చిపోయాడా లేదా? మర్చిపోయాడు. ఇశ్రాయేలీలు ఎన్నో మార్లు మర్చిపోయారంట. ఆయన ఆశ్చర్యక్రియలు ఎన్నో మార్లు మర్చిపోయారు వాళ్ళు. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దావీదు సుబుద్ధి గలవాడు. దావీదు గురించి మిగుల సుబుద్ధి గలవాడు అని కూడా వ్రాయబడింది. సుబుద్ధి గలవాడు, మిగుల సుబుద్ధి. ఇది 18వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది ఆ మాటలని. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఉపకార బుద్ధి గలవాడు అని వ్రాయబడింది. ఏ బుద్ధి గలవాడు? మోషే గురించి ఒక మాట రాయబడింది, స్థిర బుద్ధి గలవాడు అని. ఏ బుద్ధి గలవాడు? చదవండి. సమూయేలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 20. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. దృష్టి ఇచ్చెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై. ఏ బుద్ధి గలవాడు చెప్పాలి. ఇక్కడ చెప్తాను చూడండి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు.
సింహాసనం మీద ఉన్నాడు. అవునా? ఉన్నాడా లేదా? దావీదు ఉపకార బుద్ధి గలవాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఉన్నాడా లేదా? మోషే స్థిర బుద్ధి గలవాడు, ఎక్కడ ఉన్నాడు? నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. ఇదిగో, అండర్లైన్ చేశారా? ఆ మాట ఇప్పుడేం చదివారా? నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ మాట. ఇదిగో మోషే, నీ బుద్ధి గొప్పది, నీ మంచితనం, నీ ఔన్నత్యం గొప్పది. నీవు అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలనుకున్నావు. కాబట్టి నేను నిన్ను ఫరోకి, ఎవరికి? ఇప్పుడు మొక్కితే ఎవరికి మొక్కాలి? ఫరో మోషేకి మొక్కాల. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మోషే బుద్ధి మోషేని ఏ స్థానంలో పెట్టేసింది? ఆరాధించే స్థానంలో పెట్టేసింది. అంటే మోషేను ఆరాధించాలి ఎవరో? మిగిలిన వాళ్ళందరూ కూడా. అందుకని అన్నాడు తెలుసా? అమ్మా, యోసేపు గురించి ఒక మాట అన్నాడు. ఇదిగో, యోసేపు ఆజ్ఞ లేనిది ఒకడు చెయ్యి అయినా ఎత్తడానికి లేదు, కాలు అయినా ఎత్తడానికి లేదు అన్నాడు యోసేపు గురించి మాట్లాడుతూ. కాబట్టి మన బుద్ధి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. కొంతమందికి కుక్క బుద్ధి ఉంటుంది. కొంతమందికి ఏ బుద్ధి ఉంటుంది? కుక్క బుద్ధి. కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుందని మొక్కను చూసినప్పుడల్లా మా తేడా వచ్చేస్తాడు దానికి. అలాగే ఈ కుక్క బుద్ధి ఏం చేస్తుందంటే కక్కేసింది అని తింటూ ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా సరే, మనం ఎంత నా బుజ్జే నా గజ్జే అని చెప్పేసి భుజాన్ని ఎత్తేసుకున్నా ఈ కుక్క ఏం చేస్తుంటుంది? కక్కేసుకుందని తినేస్తుంటుంది. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? విసర్జించిన దాన్ని మళ్ళీ మనం తినకూడదండి. విసర్జన అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? దాని వైపు మనం చూడకూడదని అర్థం. విసర్జన అనే మాటకి అర్థం ఏంటి? అది మనకు అవసరం లేదు. శివుడు తీసి బయట ఆడేసాము, తీసుకుంటాం మళ్ళీ? చెప్పండి, ఎంత దూరం విసిరేస్తారు? ఇలాగా చెప్పండి, ఇలా తీసి పట్టుకుని ఇలా విసిరేస్తారు, మళ్ళీ తీసుకుంటాక. అలాగే ఏ విసర్జన అయినా చూసుకోండి, విసర్జించిన దాన్ని ఎప్పుడైనా తీసుకున్నామా మనం? మరి పాపాన్ని ఎందుకు తీసుకుంటున్నావు? త్రాగుడు విసర్జించావు, ఎందుకు తాగుతున్నావు? చుట్టా బీడీలు ఎందుకు తాగుతున్నావు? చూడకూడని సినిమాలు మరలా ఎందుకు చూస్తున్నావు? మరలా వ్యభిచారంలో ఎందుకు పడ్డావు? మరలా ఇంకా జాగ్రత్తలో ఎందుకున్నావు? విసర్జన జరిగిందా? వదిలిపెట్టేయమని విసర్జించావా, లేదా మరలా తీసుకుంటాను అనుకున్నావా? దేవుని వాక్యం చెప్తుంది మన బుద్ధి చాలా ప్రధానమైంది. కాబట్టి దానియేలు బుద్ధి గలవాడు అని మనం గమనిస్తూ ఉన్నాం కదండి. అయితే దానియేలు అప్పటికి 86 సంవత్సరాల వయసు గలవాడు. ఈ డ్యూటీ వచ్చేటప్పటికి ముసలోడు. ఆ లెక్కలన్నీ నేను చెప్పను, మళ్ళీ నేను లెక్కల మాస్టర్ని అయిపోవాలో, బోర్డు కావాలి ఇప్పుడు. కాబట్టి లెక్కలు చెప్తే బాగుంటుందని అనుకోవచ్చు, కానీ ఆ లెక్కలంత అవసరం ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. కానీ అప్పటికి 86 సంవత్సరాల వయసు గలవాడు. ఏంట్రా ఈ ముసలోడు మన అందరి మీద పైన ఈ 120 మంది కలిసి అంట దానియేలు దగ్గరికి వచ్చి లెక్కలు చెప్పాలంట. ఎవరు ఈ 120 మంది ఎవరి దగ్గరికి వచ్చి లెక్కలు చెప్పాలి? లెక్కలు చెప్పించుకునేవాడు నమ్మకంగా ఉంటావాడికి లెక్కలు అప్పగించే బాధ్యత ఇస్తారు. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. చాలా విశేషమైన మాట చెప్పాడు. 2వ వచనం ఆఖరి లైను. రాజునకు నష్టము కలగకుండా ఉందా? రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవలెను. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ముగ్గురికి. ఇప్పుడు 120 సంస్థానాలకు సంబంధించినటువంటి లెక్కలు చెప్పించుకుంటారు. లెక్కలు చూస్తాడు ఎవరో? దానియేలు. లెక్కలు చూసేవాడు అంటే ఇష్టమా కాదా? మొన్న ఒక దేవదాసుడు వాక్యం చెప్తూ
నాకు లెక్కల మాస్టర్ అంటే చిరాకు అన్నాడు. ఎందుకన్నాడంటే తెలుగు మాస్టర్ డిక్టేషన్ చెప్తాడంటే ఇంపోజిషన్ ఇస్తాడంట, హిందీ మాస్టర్ చెప్తాడంట కానీ రాసినా రాయకపోయినా వదిలేస్తాడంట, కానీ లెక్కల మాస్టర్ మాత్రం తన్నేస్తాడంట. లెక్క తేడా వచ్చిందా తన్నేస్తాడంట. అందుకని లెక్కల మాస్టర్ అంటే భయం కాబట్టి నేను లెక్కలు తీసుకోలేకపోయాను నేను అన్నాడు. ఆయన వాక్యం చెప్తూనే చెప్పాడు. ఆయన సాక్ష్యం అది. ఇప్పుడు చెప్పండి, లెక్కలంటే ఎవరికి అందరికీ భయం. 120 సంవత్సరాల వాళ్ళకి భయం. ఎవడంటే భయం? దానియేలు అంటే భయం. ఇప్పుడు దానియేలుని ఏమనుకున్నారంటే, ఒరే ఈడు మనల్ని భయపెట్టడం కాదు మనవాడిని భయపెట్టాలనుకున్నారు వీళ్ళు. అందులో అసూయ ఉంది. ఏంటి అసూయ? మాకంటే నువ్వు పైన, నువ్వేం పొరుగు రోడువా? ఉందా మన బ్యాచ్? గోప గుయ్యమని పోద్దు ఒక్కొక్కడికనే. మనందరం పొరుగు రోడుమే. పొరుగు రోడు ఉన్న ఊరోడు ఎవడో లేడు ఇక్కడ. మనం అందరం పరదేశులమే. అర్థమవుతుందా? పొరుగు రోడు అనే మాట అనకండి ఎవడనే. ఎవడెక్కడ ఉంటాడో ఎవరు ఎక్కడో ఎప్పుడు ఉంటారో తెలీదు. ఇక్కడ ఉన్నవాడు హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నాడు రేపు బొంబాయిలో ఉండొచ్చు. పొరుగు రోడ్డు అనే మాట మాత్రం ఏమైనా వాడకండి. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, ఇదిగో 120 సంస్థానాలలో ఉండేటువంటి మా అందరి మీద ఎవడో యెరూషలేములో ఉన్నవాడిని తీసుకొచ్చి మా నెత్తి మీద ఎడతావా అని చెప్పి వీళ్ళందరూ ఏం పడ్డారంటే అసూయ పడ్డారు. నేను మాట చెప్పనా, దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడితే జనాలు అసూయ పడుతూనే ఉంటారు. నేను అంటాను, వాళ్ళు అసూయ పడుతున్నారని దేవుడు దీవించడం మాత్రం మానడు. దేవుడు దీవించడం మొదలుపెట్టాడంటే జనాలు అసూయ పడుతూనే ఉంటారు. ఎందుకంటే అది మనిషి యొక్క బుద్ధి, మానవ నైజం అది. కానీ దేవుడు ఏంటంటే, దావీదు చెప్పాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఆశీర్వాద కారణంగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం. అసూయ పడేవాడిని చూసి మీరేం భయపడకండి. వాడు ఎంత అసూయ పడినా సరే ఏం భయపడాల్సిన అవసరం లేదు. గమనించండి, దానియేలును చూసి వాళ్ళు ఏం చేశారంటే అసూయ పడ్డారు. ఒక్క మాట చెప్పనా, అసూయ పరుల కోసం చెప్తున్నాను ఈ మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. అయ్యో నాకు ఈ దౌర్భాగ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆడవకూడదంట. ఏం చేయాలి మనం? ఆ దౌర్భాగ్యాన్ని దాటి రావడానికి ప్రార్థన చేయాలి. ఆ దౌర్భాగ్యాన్ని దాటి రావడానికి కష్టపడాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. అర్థమవుతుందా? కష్టపడితేనే కానీ మనం బయటికి రాలేం. సుఖంగా కూర్చుంటే పని అవ్వదు. ఒకసారి ఒక వర్క్షాప్కి వెళ్ళాను నేను. ఆ వర్క్షాప్లో ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఒక వి షేపు గీత గీశాడు. ఒక వి షేప్ గీత గీశాడు, ఒక యూ షేప్ గీత గీశాడు. అర్థమంతా? ఒక యూ షేప్ గీత గీశాడు, ఒక వి షేప్ గీత గీశాడు. గీసి చెప్పాడు, ఒక వ్యక్తి ఈ వి షేప్ గీతలో ఈ కొన దగ్గర బయలుదేరితే ఈ కింద వరకు వచ్చేదాకా వాడు ఏ పనైనా చేయొచ్చా? చేయాలా? కష్టపడాలా? కష్టపడక్కలేదా? కష్టపడక్కల జారి వచ్చేస్తాడు అక్కడికి. ఎక్కడికి? ఈ షేప్లో ఇక్కడి నుంచి ఇక్కడ కిందకి జారి వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కాలీడు. ఎక్కడికే? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అమ్మ బాబు తాత ముత్తాత అందరూ కనబడిపోతారు. ఫస్ట్ ఏమి ఎన్నుకున్నాడు వీడు? చెప్పండి. సుఖం. స్లోప్ ఎన్నుకున్నాడు. వి షేప్ ఎన్నుకున్నాడు. అంటే ఏం చేశాడు వీడు? ఇక్కడి నుంచి ఇక్కడికి మెల్లిగా జారుకుండా వచ్చేసాడు అంతే. ఏం కష్టపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అదే. కాబట్టి ముందే మీరు సుఖాన్ని కోరుకుంటే ఆ తర్వాత ఏం చేయాలి? దౌర్భాగ్యం వల్ల ఏడవాలంతే. ఇప్పుడు యూ షేప్కి రండి. ముందు యూ షేప్లో ఇక్కడ మొదలెట్టాడు. ఎక్కడి వరకు ఎక్కాడు? మధ్య వరకు ఎక్కాడు. అక్కడి నుంచి ఏంటి? ముందు కష్టపడ్డాడు, తర్వాత ఏం పడ్డాడు? చెప్పాలి. యవనస్తులు, చదువుకునేవాళ్ళు, అర్థమవుతుందా? వి షేపా యూ షేపా మీది? శుభ్రంగా జారిపోతున్నాం కదా, అమ్మ నాన్న పెట్టేస్తున్నారు కదా అనుకుంటే కనుక తర్వాత అంతా మీదంతా
మీ మూట మీరే జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం మీ మూట మీదే. కానీ ముందే కష్టాన్ని ఎన్నుకోండి, ఆ తర్వాత ఏమవుద్ది? సుఖమయంగా ఉంటుంది. రైట్, ఇక్కడ అన్నాడు దౌర్భాగ్యము వల్ల ఏడవడాన్ని బట్టి ఏం చేస్తారు? చదవండి 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యం గురించి చేర్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు. చెప్పండి, అసూయ వల్ల బాగుపడేదారు. అమ్మ మీ బైబిల్ ఎలా ఉందా? అసూయ వల్ల చచ్చెదరు. దానియేలు మీద ఎవరు అసూయ పడ్డారో అలా చచ్చారు. దానియేలు బతికే ఉన్నాడు. దానియేలు మీద అన్నీ మోపేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేయి అన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ ఆఖరిని సింహాల గుహలో ఎత్తే కింద కూడా రాకుండా పొడి చేసి పడేసినాయి అంట సింహాలు. అసూయ వల్ల ఏమయ్యారు? చచ్చారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఒకరి యందొకరు అది మనం ఏం పడకూడదంటే అమ్మా, ఒకరి యందొకరు ఏం పడొద్దు? అసూయ పడొద్దు. ప్రభువా వాడికి ఇచ్చావా, నాకు కూడా ఇయ్యని అడుగు, తప్పేమి లేదు. ఆ స్థాయికి ఆ వ్యక్తి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడో అది కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు అసూయ పడ్డాం? బైబిల్ చెప్తుంది. ఏమండి, మనము ఏం చేయాలన్నాడు? ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకని యందొకడు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము అన్నాడు. అతిశయం కుదరదు, అసూయ కుదరదు. రైట్, ఇప్పుడు రండి. ఇప్పుడు అసూయ పడి ఏం చేశారు? ఇలా కుట్ర చేశారు, అంతే కదా? అసూయ పడ్డారు, కుట్ర చేశారు. ఏమని కుట్ర చేశారు? 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి, ఎలా వచ్చారు? సందడి, మహా సందడిగా వచ్చేసారు వీళ్ళందరూ. కూడి వచ్చి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజకు దర్యావేషు చిరంజీవయుడుగాక, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినాల వరకు నీ దగ్గర తప్ప ఇంక ఏ దేవుడి దగ్గర మొరపెట్టడానికి వీలు. అందరూ కూడిపోయారండి. ఎవరి మీద? దానియేలు మీద. దానియేలులో ఏమైనా తప్పు ఉందా? పోనీ ఉందా? లోపం కనుగొనలేకపోయారని మనం చదివాం. లోపం లేకపోయినా ఏమయ్యారు? పోగైపోయారు అందరూ. యేసుప్రభు వారిలో తప్పు ఉందా? ఏమైపోయారు? పోగైపోయారు. యోసేపులో తప్పు ఉందా? లేదు. ఏమైపోయారు? కాబట్టి తప్పు లేకపోయినా జనాలు పోగైపోతారు. మీరేం భయపడకండి. ఒక వచనం చదువుతాను సహాయంగా. 59వ కీర్తన 59వ కీర్తన 3వ వచనం. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే. ఏమంటారు? నా దోషాన్ని బట్టి కాదు, నా పాపాన్ని బట్టి కాదు, వాళ్ళందరికీ ఊరకే. ఎందుకో నా మీద అసూయ. ఊరకయే బలవంతులు నాపై పోగుపడి ఉన్నారు. ఏం చేశారంటే పోగుపడ్డారు. ఇప్పుడు ఎంతకీ పోగుపడి దానియేలు గారు నా స్థానంలోంచి తీసేయాలనే కదా వీళ్ళ ఉద్దేశం. 62వ కీర్తన 4వ చరణం. అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకే. అది వీళ్ళ ఆలోచన అంతా ఏంటి? అక్కడి నుంచి కిందకి లాగేయడమే. మీకు అందరికీ పీతల కథ తెలుసా? పీతల కథ తెలుసా?
తెలీదా? తెలుసంట, విజయ్ కుమార్ గారికి తెలుసంట. ఒకసారి 2 పీతల ట్యాంకర్లు వెళ్తున్నాయంట. పీతల ట్యాంకర్లు వెళ్తుంటే ఓ పీత ట్యాంకర్ మూత ఊడిపోయిందంట. ట్యాంకర్లు తెలుసు కదా మనకి, లారీ ట్యాంకర్లు. ఈ పక్క డ్రైవర్ అంటున్నాడంట, ఏమనంటే ఏయ్ మూత ఊడిపోయింది అంటే అండి, డోంట్ వర్రీ అంటున్నాడంట. ఇడు లారీ డ్రైవర్ ఏమన్నాడు, డోంట్ వర్రీ అంటున్నాడంట. ఏంట్రా డోంట్ వర్రీ అంటాం, మూత ఊడిపోయింది అంటేనే డోంట్ వర్రీ బ్రదర్, దే ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడంట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. అవన్నీ పీతలు రా. ఓ పీత పైకి ఎక్కితే ఇంకో పీత ఏం చేద్ది? ఏం బాధపడక్కర్లేదు, నువ్వు భయపడిపోతావు. మూత ఊడిపోయినంత మాత్రాన్ని బయటకు వచ్చేస్తాయి అనుకున్నారు. రావు. ఎందుకంటే ఓ పీతను పైకి మిగిలిన పీతలు ఎక్కనివ్వవు. ఇప్పుడు మన బతుకు అలాగ ఉందేమో. బైబిల్ ఏం చెప్తుంది? చదవండి. 62:4 మరలా చదవండి. కీర్తన గ్రంథం 62:4. అతని ఔన్నత్యము నుండి ఎక్కడ ఏం చేయడానికి? అమ్మా ఎవడైనా పైన ఉన్నాడంటే పడదోడానికి చూడకండి, వాడిని గౌరవించండి. ఎప్పుడైనా వాడు ఉపయోగపడతాడు మనకి. అంతేగాని పైన ఉన్నవాడిని పడదొద్దామని అనుకుంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. ఇప్పుడు చెప్పండి, 120 మంది పోగుపడి ఆయన పడేసేద్దాం అనుకున్నారు. పడేశారు. ఎక్కడ? సింహాల గుహలో. కానీ ఎవరున్నారు అక్కడ? దానియేలును సింహపు బోనులో పాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో పాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. బలవంతంగా అక్కడి నుంచి కిందకి లాగేయాలని ఓ శాసనం చేయించారు. ఏంటో శాసనం తెలుసా? దానియేలు ఎవడికి ప్రార్థన చేయడం తెలుసు. దానియేలు దేవునికి తప్ప ఎవడికి ప్రార్థన చేయడని తెలుసు. కాబట్టి వీడిని ఎక్కడ ఇరికించాలి? ప్రార్థనలోనే ఇరికించాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ ఇరికించాలో అది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. అయితే వినండి, సింహాల గుహ నుండి తప్పించిన దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు, మర్చిపోకండి. రైట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే, అబ్బాయి దేవుడు రాజుగారు 30 రోజుల వరకు మీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదండి అని శాసనం చేయించారు. దానియేలుకి శాసనం తెలుసు, కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఏమండి ఎన్నిసార్లు మోకాళ్ళు ఉన్నాడు? ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరివి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు. కష్టాలలో ఏం చేస్తున్నాడు? ప్రార్థనా స్తుతి. కష్టంలో కూడా ప్రార్థనా స్తుతి. ఇక్కడ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. దినమునకు కీర్తన గ్రంథం 55వ కీర్తన 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, ఆగండి, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎందుకంటే ఇశ్రాయేలీలకి క్యాలెండర్ సాయంకాలంతో మొదలవుద్ది. ఇశ్రాయేలీలకి రోజు ఎప్పుడుతో మొదలవుద్ది? సాయంకాలంతో మొదలవుద్ది. కాబట్టి సాయంకాలమున, సాయంకాలం తర్వాత వచ్చేదండి ఉదయం, ఉదయం తర్వాత వచ్చేదండి
మళ్ళీ తర్వాత వచ్చేది అది అది లెక్క అది వాళ్ళకి. కాబట్టి ఒకడు అన్నాడంట, అన్నయ్య నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట. ఎన్నిసార్లు? ఎప్పుడు రాని అడిగితే పొద్దున్నే టిఫిన్కి అన్నయ్య. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం. అబ్బా గొప్ప ప్రార్థనే. దానియేలు ప్రార్థనకి మన ప్రార్థనకి అసలు పొంతనుందంటారా? దావీదేమంటాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఏమన్నాడు? నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన. ధ్యానము అంటే నెమరేయడం అని అర్థం. ధ్యానం అంటే ఏంటి? నెమరు వేయడం అనగా దేవుని వాక్యాన్ని నెమరు వేసి. బైబిల్ ఉండకపోవచ్చు అక్కడ, మనకి ఆ సమయంలో బైబిల్ ఉండదు, కానీ మనసులో జ్ఞాపకం ఉన్న వచనాలను జ్ఞాపకం తెచ్చుకుని ధ్యానం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే, ప్రభువా నీవు మాట ఇలా చెప్పావు కదా, కాపాడుతానన్నావు కదా, స్వస్థపరుస్తానన్నావు కదా అని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రార్థన చేయాలి. కాబట్టి దానియేలు ఎన్నిసార్లు చేశాడు చెప్పండి? 3. దావీదేమంటాడు? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. ధ్యానం ఎన్నిసార్లు? మనకు భోజనం ఎన్నిసార్లు? అది అంతే తేడా. వాళ్ళకి ధ్యానం ప్రార్థన 3 సార్లు, మనకు భోజనం 3 సార్లు, అంతే తేడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. అదే సమయంలో నేను 7 మార్లు కూడా అన్నాడు దావీదు. ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు, సమయం పరిగెడుతుంది, టైం చూస్తుంటే నాగమేమవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేద్దాం. రైట్, మనము ప్రార్థన చేయాలి. పరిస్థితులు ఏవైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇట్టి పరిస్థితులలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ పక్క తీసి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేములో మందిరం కట్టినప్పుడు, ఈ చిన్న మాట చెప్పనివ్వండి. యెరూషలేములో మందిరం కట్టినప్పుడు సొలొమోను ఒక పెద్ద ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నాయనా, ఒకవేళ ఇశ్రాయేలీలు ఎప్పుడైనా శత్రు దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి మొర విని వారికి సహాయము చెయ్యమన్నాడు. ఎప్పుడు? మందిర ప్రతిష్ఠ రోజున. మందిర ప్రతిష్ఠ రోజున ఆ మందిరానికి ఎంత విలువ ఉందో దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశములందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని నీవు కోరుకున్న ఈ పట్టణము మీదికిని నీ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి. ఆగండి, ఏం తిప్పి? ఏ వైపుకు ఉండాలి మన మనసు? అమ్మా చెప్పండి మళ్ళీ. ఎవరి వైపుకు ఉండాలి మన మనసు? సొలొమోను ఏమంటున్నాడు? మందిరం వైపు మనసు తిప్పమన్నాడు. ఏ వైపు? మరి మనకెక్కడ ఉంటుంది మనసు? ఎప్పుడు వదిలేస్తారా? ఏ వైపుకు ఉండాలి మన మనసు? మందిరం వైపుకు మనసు తిప్పుకోవాలంట. అంటే ఇప్పుడు ఇంతకీ దానియేలేమో మందిరం వైపు కిటికీలు తెరిచాడు. అంటే కిటికీలు తెరిచాడు అంటే దాని అర్థమైతే తన మనసు అంతా ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. అమ్మా, ప్రతి కూడికకు కూడా మన మనసు మందిరంలో ఉండాలి. కొన్నిసార్లు ప్రయాణంలో ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఉద్యోగంలో ఇబ్బంది అవుతుంది, కానీ మన మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇక్కడే ఉంటుంది. నాకైతే చెమటలు పట్టేస్తుంటాయి ఒక్కోసారి, ఎందుకంటే తప్పిపోతున్నాం, సమయం దాటిపోతుందని. అతివేగంగా వచ్చిన సమయాలు, అనేక ప్రమాదాలను తప్పించుకున్న సమయాలు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామని. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామని. ఇప్పుడు ఇంతకీ దానియేలు బబులోనులో ఉన్నాడు, కానీ మనసు ఎక్కడుంది చెప్పలే? యెరూషలేములో, దేవుని మందిరంలో ఉంది. మనం ఎక్కడున్నా మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి కదా. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. కాబట్టి కిటికీలు తెరిచాడు, మమ్మారు ప్రార్థన చేశాడు. ఈ సంగతిని పట్టుకెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు ఏమంటాడు తెలుసా? అరే బాబు రండి, 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
15వ వచనం. ఆ మనుషులు దీనిని చూచి, దేని చూశారు? ప్రార్థన చేయడం చూసి రాజు సన్నిధికి మళ్ళీ సందడిగా వచ్చేశారు. వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము తీర్మానం కానీ ఎవడు రద్దుపరచగలడు? ఇది మాదీయులకు పారసీకులకు విధించిన తమరు తెలిసిన విధి అని తమరకు తెలుసుకునమని. అంతట రాజు ఆజ్ఞేయక బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడద్రోయగా దానియేలు ఏమన్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అమ్మ విన్నారా? ఎక్కడ వేశారు? గుహలో. కానీ రాజుగారికి ఒక నమ్మకం ఉంది, నేను గుహలో వేస్తున్నాను కానీ నాకంటే, నా సింహాల కంటే నీ దేవుడు గొప్పవాడు. ఆది కాండంలో చెప్పాడు శారాతోటి, నాకు అసాధ్యమైనది కలదా? 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం 14వ వచనం. 18-14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది 18-14. ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నదా అండి? లేదండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, 17వ వచనం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 32-17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించునవాడా, శూరుడా, మహాదేవా, నీవు అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించింది. అక్కడి నుంచి పట్టుకోండి. నీకు అసాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలోనుంది, నిన్నే నమ్మినానయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. కదా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు చెప్పండి, సింహాల గుహలో వేశారు. సింహాలను తప్పించడం దేవునికి అసాధ్యమా? 3వ అధ్యాయంలో అగ్నికొండంలో వేశారు. అగ్నిని తప్పించడం దేవునికి అసాధ్యమా? చెప్పండి. అగ్నిని తప్పించడం ఆయనకి అసాధ్యం కాదు. అగ్నిని తప్పించడం ఆయనకి సాధ్యమే. సింహాలను తప్పించడం ఆయనకి సాధ్యమే. మరణం తప్పించడం ఆయనకి సాధ్యమే. ఆయనకి అసాధ్యమైంది ఏది? కాబట్టి మనం చేయాల్సిందల్లా నమ్మకం పెట్టుకోవడమే, ఆయన మీద నమ్మకం ఉంచడమే. రైట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆయన వేసేశారు. అయితే జరిగింది ఏమిటంటే, చెప్పాడు భక్తుడు, రండి వచనం ఆఖరికి వచ్చేద్దాం. 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు చెప్పండి. అగ్నిగుండంలో ఏం పంపించాడు? దూతనా కాదా? 4వ వాడు అన్నాడా? ఇప్పుడు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కానీ ఇంకొకడు వచ్చాడు. ముగ్గురున్నా ఒక ఆయన వచ్చాడు, ఒక్కడున్నా. కాబట్టి మనం ఎవరం ఒంటరిలము కాము. మనం ఎవ్వరం కూడా ఒంటరిగా ఉన్నామని భయపడద్దు. ఒంటరితనం అనేది భయమే కాదు, ఎందుకంటే మన ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఒక దూత వచ్చాడు, సింహాల నోళ్ళు మూయించాడు. అందుకనే 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్పాడు. చాలా వచనాలు ఉన్నాయి, నేను దాటిపోతున్నాను. 11వ అధ్యాయం 33వ వచనం ఇలా ఉంది. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. సింహాల నోళ్లను మూసిరి. కాబట్టి దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ దానియేలు దేవుడు సింహాల నోళ్లను మూసాడు. నేనంటాను, నువ్వు నేను సింహాల గుహలాంటి కష్టాల్లో ఉన్నా మన ప్రభువు ఏం చేస్తాడు? ఆ కష్టాన్ని మన మీదకి రాకుండా ఆయన సహాయపడేవాడిగా ఉన్నాడు. అవసరమైతే ఆ గుంటలో నుంచి పైకి రావడానికి ప్రభువు మనకి సహాయము చేస్తాడు. ఉదయాన్నే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు రాజు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించనా అంటే అన్నాడు, నేనయ్యా దేవుని దృష్టికి నేను నమ్మకంగా ఉన్నాను కనుక
దేవుడు తన దూతను పంపించి దూతలు ఆ యొక్క సింహాలు నాకేమీ హాని చేయకుండా చేశాడంటే వెంటనే పైకి రమ్మన్నాడు. పైకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, గుహలో పడ్డాడా లేదా? పడ్డాడు. సింహాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. పైకి వచ్చాడా లేదా? ఎలాగా? బట్టలన్నీ పీకేసి చీల్చి చెండాడేసిన తర్వాత పైకి వచ్చాడా? అదే నమ్మకం, విశ్వాసము ద్వారా. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏమంటారంటే విశ్వాస వీరుల పట్టిక అంటారు. ద లిస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్ హీరోస్ అండ్ హీరోయిన్స్. విశ్వాస వీరులు, వీరత్వం కలిగినటువంటి సహోదరులు. కాబట్టి పైకి వచ్చేసాడు, నష్టం కలగలేదు. అయితే జరిగింది ఏమిటంటే హాని చేయనివ్వలేదు. అందుకని చెప్పాడు, మనందరికీ తెలుసు 118:8, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుడు దానియేలును బయటికి తీసుకుని వచ్చాడు. జరిగింది ఏంటో తెలుసండి? 24వ వచనం, 6:24. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో ఆగండి. ఇక్కడ ఒక మాట చెప్పనా? అక్కడున్న సింహాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఇక్కడ మొత్తం ఆ సమూహాన్ని దొమ్మి సమూహాన్ని పట్టుకొచ్చి అక్కడికి గెంటేశారంట. ఇందాక ఎంతమందిని గెంటారు? ఒక్కడికే 10 సింహాలు ఉన్నాయనుకుందాం. ఒకడికో కాలు, ఒకడికో చెయ్యి వస్తుందేమో, అంతేనా? ఇప్పుడు ఎంతమందిని గెంటేశారు? లెక్కలేదు. అక్కడ దొమ్మిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నెట్టేశారు. ఈ సింహాలు అంటండే కనీసం నేల మీద కూడా పండవలేదంట వాళ్ళని. ఎక్కడ? నేల మీద పండవలేదంట. దాని అర్థం ఏంటంటే ఎంత ఆకలితో ఉన్నాయో చూసుకోండి. అయ్యి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫాస్టింగ్ పెట్టాడు. వాటికి ఏం పెట్టాడు? ఫాస్టింగ్. కర్ర మండేలా చేశాడు. ఆ రాత్రి అంతా భోజనం లేదు కదా. ఎప్పుడైతే పొద్దున పడిందో భోజనం, ఇప్పుడు హ్యాపీగా తినేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసండి, ఎవరికైనా కీడు చేయాలని తెలిస్తే ఆ కీడు నీ నెత్తి మీదకే వస్తుంది. హామాన్ ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకి కీడు చేయాలనుకున్నాడు. చెప్పండి, ఎవరికి వేయాలనుకున్నాడు? మొర్దెకైకి వేయాలనుకున్నాడు. ఎవడు పడ్డాడు? ఒక్క వచనం చదవండి. చదువుకుంటే మనం దాటిపోదాం. 7వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కీర్తన 7:17. 7:15 చదవండి. 15. వాడు గుంట త్రవి ఏం చేశాడు? దాన్ని లోతు చేసుకుంటున్నాడంట. పెద్ద లోతు, పెద్ద గుంట తవ్వాడు, లోతు చేశాడు. తాను తవ్విన గుంటలో ఎవడ తవ్వుకున్న గుంటలో వాడు పడిపోతాడు. ఎవరి కోసం తవ్వుతున్నావు నువ్వు గుంట? ఇంటి పక్కోడి కోసమా? అసూయపడి గుంట తవ్వుతున్నావా? దానియేలు మీద అసూయపడి గుంట తవ్వారు కదా. ఎవరు పడ్డారు దాంట్లో? బైబిల్ చెప్తుంది 16వ వచనం, వాడు తలంచిన చేటు అంటే ఏమనుకున్నారు? సింహం వాడిని తినేస్తుంది, వాడు పేడ వదిలిపోద్ది అనుకున్నారు. ఇప్పుడు ఈ సింహాలు ఎవరిని తిన్నాయి? అది వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 26-27. గుంట త్రవ్విన వాడే దానిలో పడును, రాతిని పొర్లించిన వాని మీదకి అది తిరిగి వచ్చును. రాయిని పొర్లించిన వాడి మీదకి అది ఏమవుతుందంట? తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తను నలగొట్టుకున్న వారిని ద్వేషించును, ఇచ్చకపు మాట్లాడువారు నోడు నష్టము కలుగు చేయను. అక్కడే ఉన్నాం కనుక ఒక పేజీ తిప్పండి. 28 10 చదువుతున్నాను చూడండి. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు, అండర్లైన్ చేసుకోండి బైబిల్లో, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని, ఇప్పుడు చెప్పండి, దానియేలు ఏం స్వతంత్రించుకున్నాడు? మేలైనది స్వతంత్రించుకున్నాడు. మరి గుంట తవ్విన ఏం చేశారు? గుంటలో పడ్డారు. ఇప్పుడు చెప్పండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఏం చెప్తుంది మనకి? కష్టం వచ్చినా ప్రార్థన చేయండి. సాధ్యము, ప్రభువుకి అన్నీ సాధ్యమే. పరిస్థితులు ఏమైనా ప్రార్థన చేయండి.
పరిస్థితులు ఏమైనా స్తుతించండి, ప్రభు సహాయం చేస్తాడు. ఎవరి మీద అసూయ పడకండి, ఎవరికి గుంటలు తవ్వకండి, యథార్థంగా బ్రతకండి, దేవుడు మరలా మీకు సహాయము చేస్తాడు. అందుకనే 6వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును, నేనంటాను రాజులు మారారు కానీ దానియేలులో తగ్గింపు అనేది లేదు. అనగా దానియేలు ఏమవుతున్నాడు? ఆ రాజులు ఎవరైనా నాకు దానియేలే కావాలంటున్నారు. దర్యావేషు వచ్చాడా? దానియేలే కావాలి నాకు ప్రధానమంత్రిగా. కోరెషు వచ్చాడా? దానియేలే కావాలి నాకు ప్రధానమంత్రిగా. చెప్పండి, దానియేలు భక్తి, దానియేలు 10 సంగతులు చెప్పాను నేను. దానియేలు సుబుద్ధి, దానియేలు ఏమండి జీవితం, నమ్మకత్వం, దానియేలు యొక్క నిర్దోషత్వం, దానియేలు యొక్క భక్తి, దానియేలు యొక్క సేవ, దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క నమ్మకత్వం దానియేలుని ఏం చేసింది? ఉన్నతమైన స్థితిలో ఉంచింది. కాబట్టి మనం కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం. ఈ సందర్భంగా దానియేలు దేవుడు హెచ్చించబడ్డాడు. ఎవరి దేవుడు? నేనంట నన్ను బట్టి నా దేవుడు హెచ్చించబడాలి, నిన్ను బట్టి నీ దేవుడు, నువ్వెక్కడున్నా సరే నీ దేవునికి నీవు హెచ్చింపును తీసుకురావాలి. దేవుడు అలాగున మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయండి, కృపనిచ్చి నడిపించండి నాయన. నీ వాక్య సత్యాన్ని గుర్తించి ఆ రీతిగా నడుచుకోవడానికి మాకు అందరికీ సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.